మార్పు మొదలైంది. భారీగా ఏఎస్ల బదిలీ, 21 మందికి స్థానచలనం, వివాదాస్పద అధికారులపై వేటు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్, మురళీధర్ రెడ్డిలకు ఆదేశం. వివేక్ యాదవ్, హరి జవహర్లాల్కు నో పోస్టింగ్. గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ కుమార్లకు కీలక బాధ్యతలు. అన్ని అధికారులు విస్మయం కలిగిందట. సాయి ప్రసాద్కు జనవరుల శాఖ, సిఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్. మార్పు మొదలైంది అని చెప్పి ఈనాడు పేపర్ ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. ఏం మార్పు అది అంటే, ఐఏఎస్లు ఆఫీసర్ని పెద్ద ఎత్తున భారీ ప్రక్షాళన చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మార్పు సహజంగా ఉండేది. ఇది సర్వసాధారణమైన మార్పు. ఇది కాదు మార్పు, ప్రజలు కోరుకున్న మార్పు ఇది కాదు. ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, ప్రజల అభివృద్ధిలో మార్పు రావాలి, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలని కోరుకున్నారు. విధ్వంసమైన రాష్ట్రం అని చెప్పి పదే పదే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం విధ్వంసమైంది, విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నారు. దాంట్లో రావాలి మార్పు, నిజంగానే విధ్వంసం అయి ఉంటే. కానీ ఈ మార్పు అనివార్యం. ఏ ప్రభుత్వం వచ్చినా, అది ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రభుత్వం వచ్చినా, కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన అధికారిని, వాళ్ళకు అనుకూలమైన అధికారిని, వాళ్ళ టీంను ఒకటి ఏర్పాటు చేసుకుంటారు. ఇదేదో పెద్ద మార్పు మొదలైనట్టు. ఈ మార్పు కాదు, ప్రజల జీవన ప్రమాణాల్లో, జీవితాల్లో మార్పు రావాలి, విద్యలో మార్పు రావాలి, అభివృద్ధిలో మార్పు రావాలి, రోడ్లలో మార్పు రావాలి, మౌలిక వసతులు కల్పించే దాంట్లో మార్పు రావాలి, ఉపాధి ఉద్యోగాలలో మార్పు రావాలి. అది ఏపీలో ఉన్న మెజారిటీ ప్రజలు కోరుకొని 164 స్థానాలతోనే అఖండమైన మెజారిటీని మహాకూటమికి, ఈ ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. దాంట్లో మార్పు రావాలి. అనొచ్చు, దాంట్లో మార్పు రావడానికి ఈ టీం పెట్టుకున్నారని. ఆ మార్పు వచ్చే విధంగా చర్యలు ఉన్నాయా అంటే, పోలవరం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం విధ్వంసమైంది, అసలు ఇది ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఇది 4 సంవత్సరాలు పట్టిద్దా, 5 సంవత్సరాలు పట్టిద్దా, ఇది జగన్మోహన్ రెడ్డి వలన జరిగిందని. ఇంకో దగ్గర పోతురి, ఇది జగన్మోహన్ రెడ్డి, అన్నీ జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగినందువల్లనే, ఆయన విధ్వంసం చేసిండని మీరు చెప్పటం వల్లనే, ప్రజలు నమ్మటం వల్లనే మీరు ఇలా అధికారంలో కూర్చున్నారు. కాబట్టి ఆ నెపాలేసి, లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు ఒకళ్ళిద్దరు కూడా తాట తీస్తాం అధికారులు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ వస్తే పని చేయాల్సిందే, అది మంచి ఆయన చెడు ఆయన అని చెప్పే పరిస్థితి. నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపర్తికి సంబంధించి ఆయన డైరెక్ట్గా నా కొడకల్లారా అని ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ బెదిరించే కార్యక్రమం, ఒక్కొక్కడు అంతు చూస్తాం ఇక అని చెప్పి. వీటికి కాదు అధికారం ఇచ్చింది, ఈ మార్పు కాదు కోరుకుంది ప్రజలు. దీన్ని మార్పు అనుకుంటే ఒక రకంగా ఏపీ ఇట్లా ఒకళ్ళ పోయి ఇంకోళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దాడులు, ఈ ప్రతిదాడులతోని బీహార్ లెక్క అయ్యే ప్రమాదం ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. అది మార్పు. ఒక్కొక్కళ్ళు ఎక్కడికక్కడ అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పచ్చబిళ్ళ పట్టకపోతే, పని చేయకపోతే ఒక్కొక్కడు తాట తీస్తా అని, అయ్యన్న పాత్రుడు గారు డైరెక్ట్ నడి రోడ్డు పైనే మున్సిపల్ కమిషనర్ నా కొడక అని చెప్పి ఇట్లా బెదిరించే కార్యక్రమం. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ ఇట్లాంటి వ్యవహారం అంతా చూస్తుంటే అసలు ఏపీలో ఏ మార్పు రాబోతుంది, ఆ మార్పు ఎట్లుంటుంది, మరి ఈయన కొత్తగా ప్రభుత్వం వచ్చి ఈయన ఒక మార్పు, రేపు ఇంకొక 2029లో ఇంకొక కొత్త ప్రభుత్వం వచ్చి ఆయన ఒక మార్పు, ఇట్లాంటి మార్పులు చేసుకుంటూ ఒకళ్ళపైన ఒకళ్ళు ప్రతీకారం చర్యలు తీర్చుకునే కార్యక్రమానికే మిమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టారు అనుకుంటే అది ఏపీ కాదు, బీహార్ రాష్ట్రం. అది ఏపీ కాదు, యూపీ రాష్ట్రం లెక్క దాడులు, దొమ్మిలు, రౌడీయిజం పెరిగే అవకాశం ఉంది. దానికి హేతువుగానే ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న ఆ భాష, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న వ్యవహార శైలి, అది వాస్తవంగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఊహించలే ప్రజలు. ఆ భాష కానీ వ్యవహార శైలి కానీ అనూహ్యంగా మరి కొత్తగా మార్పు కనపడదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీ చరిత్రలో దాదాపు 3 సార్లు అధికారంలోకి వచ్చారు. ఎప్పుడు కూడా అట్లాంటి భాష కానీ, అట్లాంటి వ్యవహార శైలి కానీ, అట్లాంటి దౌర్జన్యం చేయండి, లేదంటే ఇట్లా బెదిరించి ఒకడు అంతు చూస్తామనే పరిస్థితి ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లు కానీ ఎప్పుడు లేదు. మొట్టమొదటిసారి ఆ మార్పు కనపడుతుంది. ఆ మార్పు పోవాలి, అది కాదు కావాల్సింది. ఈ మార్పు మొదలైంది.